మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవునికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ వద్దకు తీసుకురావాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అంతకుముందు పాఠాల్లో పరిశుద్ధాత్మ అనే అంశాన్ని బోధించి ఉన్నాను. పరిశుద్ధాత్మ అనే అంశంలో కంటిన్యూషన్గా మనము కొన్ని పాఠాలను జ్ఞాపకం చేసుకుందండి. అంతకుముందు పాఠంలో పరిశుద్ధాత్మ అనే అంశంలో పరిశుద్ధాత్మ ఎవరు అని మనం చెప్పుకొని ఉన్నాము. అలాగే పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడని మనం మాట్లాడుకుని ఉన్నాము. అలాగే పరిశుద్ధాత్ముడు జరిగించే కార్యాలు ఏంటో అవి మనం తెలుసుకుని ఉన్నాము. ఈ సమయంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడికి వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలువబడ్డాడు. ఆ పేర్లేంటో పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడికి గల పేర్లేంటో లేఖనాలను మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఈ దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తూ ఉంది. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇక్కడ మనం గమనించినట్లయితే 26వ వచనం యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ప్రారంభంలో పరిశుద్ధాత్ముడికి మరొక పేరు ఏంటని మనం గమనించినట్లయితే ఆదరణకర్త అని మనం చూస్తూ ఉన్నాం. రెండవ విషయము, పరిశుద్ధాత్ముడు వివిధ రకాల పేర్లతో పిలువబడ్డాడు. మొట్టమొదటి పేరు ఆదరణకర్త. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము 26వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే రెండో విషయము పరిశుద్ధాత్మని ఇక్కడ రాయబడింది. పరిశుద్ధాత్ముని ఆదరణకర్తని రెండో విషయము, అలాగే పరిశుద్ధాత్మని. మూడవ పేరు మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలోనే రాయబడి ఉంది, ఉత్తరవాది అని రాయబడి ఉంది. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడగలిగినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చూడగలిగినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను కరువును అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ మరొక పేరు ఏంటి అని మనం గమనించినట్లయితే సంచకరువు అని వ్రాయబడి ఉంది. ఇంకో విషయాన్ని గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడు వివిధ రకాల పేర్లతో పిలువబడ్డాడు. ఆ పేరు ఏంటి అని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు రకాల పేర్లతో పిలువబడ్డాడు. ఆ పేరులో మరొక పేరు ఏంటి అని మనం గమనించినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. అంటే ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్మ మరొక పేరు ఏంటి అని చూడగలిగినట్లయితే క్రీస్తు ఆత్మ అని రాయబడి ఉంది. పరిశుద్ధాత్ముడుకు వివిధ రకాలైన పేర్లు పిలువబడ్డాయి. మరొక పేరు ఏంటి అని మనం గమనించినట్లయితే యెహోవా ఆత్మ. ఎక్కడుంది ఈ మాటని మనం చూడగలిగినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను, గమనించండి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళు. అంటే ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్ముడికి మరొక పేరు ఏంటంటే యెహోవా ఆత్మని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది.
ఈ పరిశుద్ధాత్మ అనే పాఠంలో ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు వివిధ రకాల పేర్లతో పిలువబడ్డాడని చెప్పుకుని ఉన్నాము. మరొక విషయాన్ని కూడా గమనించినట్లయితే పరిశుద్ధాత్మ ఉనికి పరిశుద్ధాత్మ ఉనికి ఎప్పుడెప్పుడు ఏ ఏ కాలాల్లో ఉందో ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క ఉనికి ఏ ఏ కాలంలో ఉందని మనం గమనించినట్లయితే ప్రత్యక్షపు గుడారము లేదా సాక్షిపు గుడారం నిర్మాణంలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారము లేదా సాక్షిపు గుడారం నిర్మాణంలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎక్కడ అని మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 31వ అధ్యాయము నిర్గమాకాండము 31వ అధ్యాయము నిర్గమాకాండము 31వ అధ్యాయము 1-4 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని, విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. ఇక్కడ గమనించినట్లయితే ప్రత్యక్షపు గుడారపు నిర్మాణంలో కూడా బెసలేలు అనే వ్యక్తికి పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి